ఫ్రెండ్స్, మీరు ఈ విషయం నోటీస్ చేసే ఉంటారు. అదేంటంటే ఇప్పుడు రోడ్ సైడ్ చాయ్ షాప్ దగ్గర నుంచి చిన్న కిరాణా స్టోర్ వరకు అందరూ కూడా ఫోన్ పే యాక్సెప్ట్ చేస్తున్నారు. మనం యూపీఐ కి అంతగా అలవాటు పడిపోయాం. ఇప్పుడు చాలా మంది పాకెట్ లో క్యాష్ కూడా క్యారీ చేయడం లేదు. కానీ ఏదో ఒక రోజు మనం చేసే ప్రతి స్కాన్ కి ఎక్స్ట్రా ఛార్జ్ పడటం మొదలైతే ఏం జరుగుతుంది? మీరు మీ ఫ్రెండ్ కి 1000 రూపాయలు పంపారని ఊహించుకోండి. 98 రూపాయలు మాత్రమే చేరుతుంది. అలాగే టీ షాప్ దగ్గర 20 రూపాయలు పేమెంట్ చేస్తే అదనంగా రూపాయి కట్ అవుతుంది. పెట్రోల్ బంక్, గ్రోసరీ, ఫుడ్ డెలివరీ, రీఛార్జ్, ఇలా ప్రతి చిన్న పేమెంట్ కి ఛార్జ్ పడితే ఏం జరుగుతుంది? అయితే మొదటిది మనకు వినడానికి చిన్న మొత్తంగానే అనిపిస్తుంది. కానీ ఇండియా లాంటి కంట్రీలో రోజుకి బిలియన్స్ ఆఫ్ యూపీఐ పేమెంట్స్ జరుగుతాయి. అంటే ప్రతిరోజు కోట్ల రూపాయలు ప్రజల పాకెట్ నుంచి డిసప్పేర్ అవుతున్నాయి. ఇంకా డేంజరస్ విషయం ఏంటంటే ఇది మొదట చిన్న ఛార్జెస్ తో స్టార్ట్ అవుతుంది. పీపుల్ దీన్ని ఇగ్నోర్ చేస్తారు. కానీ హిస్టరీ ఏం చెబుతుందంటే ఫ్రీ సిస్టమ్స్ చాలా రేర్ గా ఫర్ ఎవర్ ఫ్రీగా ఉంటాయని. అయితే ఇప్పుడు అసలు క్వశ్చన్ ఏంటంటే యూపీఐ చార్జెస్ వస్తే మన డైలీ లైఫ్ ఎంతగా మారుతుంది? స్మాల్ షాప్ సర్వే అవుతాయా? మిడిల్ క్లాస్ పీపుల్ మీద ఇంపాక్ట్ ఎంత వరకు ఉంటుంది? అండ్ ఇండియా మొత్తం క్యాష్లెస్ సిస్టమ్ మీద ట్రస్ట్ కోల్పోతుందా? ఫ్రెండ్స్, 2016 తర్వాత ఇండియాలో ఒక సైలెంట్ రెవల్యూషన్ జరిగింది. అయితే అది రోడ్స్ మీద కాదు, పాలిటిక్స్ లో కాదు, అది ఎక్కడ జరిగిందంటే ఫోన్స్ లో జరిగింది. అదే యూపీఐ. ఒకప్పుడు మనీ ట్రాన్స్ఫర్ అంటే ఏటీఎం కి వెళ్ళాలి, బ్యాంక్ డీటెయిల్స్ అడగాలి, వెయిటింగ్ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పేమెంట్ అయిపోతుంది. వెజిటేబుల్ షాప్స్ నుంచి టెంపుల్స్ వరకు, ఆటో డ్రైవర్స్ నుంచి స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ వరకు అందరూ యూపీఐ యూస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఫాస్ట్, ఈజీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది ఫ్రీ. ఇదే రీజన్ వల్ల ఇండియా ప్రపంచంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ పేమెంట్ కంట్రీగా మారింది. రోజుకి బిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఈ ఎంటైర్ సిస్టమ్ ని రన్ చేయడానికి సర్వర్స్ కావాలి, బ్యాంక్స్ కావాలి, సెక్యూరిటీ సిస్టమ్స్ కావాలి, మెయింటెనెన్స్ కూడా కావాలి. అంటే హ్యూజ్ కాస్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇంత పెద్ద సిస్టమ్స్ ని ఫర్ ఎవర్ ఫ్రీగా మెయింటైన్ చేయడం పాసిబులా? ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. అండ్ యాక్చువల్లీ కొన్ని కంట్రీస్ లో డిజిటల్ పేమెంట్స్ కి ఆల్రెడీ చార్జెస్ కూడా ఉన్నాయి. కొన్ని బ్యాంక్స్ కూడా ఇండైరెక్ట్లీ ఫీజ్ కలెక్ట్ చేస్తున్నాయి. అంటే ఫ్యూచర్ లో యూపీఐ ట్రాన్సాక్షన్ ఫీజ్ రావడం కంప్లీట్లీ ఇంపాసిబుల్ కాదు. బట్ హియర్ ఇస్ ద స్కేరీ పార్ట్. పీపుల్ ఆర్ సో డిపెండెంట్ ఆన్ యూపీఐ నౌ దట్ ఈవెన్ ఎ టైనీ చేంజ్ కెన్ ఎఫెక్ట్ మిలియన్స్. ఫ్రెండ్స్, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు మన డైలీ లైఫ్ ఆల్మోస్ట్ యూపీఐ మీద రన్ అవుతుంది. అవి టీ షాప్, బస్ టికెట్, రీఛార్జ్, ఫుడ్ డెలివరీ, కాలేజ్ ఫీజ్, రెంటల్ పేమెంట్స్, ఇంకా ఎలక్ట్రిసిటీ బిల్స్. ఈవెన్ బెగ్గర్స్ ఇన్ సమ్ సిటీస్ హ్యావ్ క్యూఆర్ కోడ్స్ నౌ. దట్స్ హౌ డీప్లీ యూపీఐ ఎంటర్డ్ ఇండియన్ లైఫ్. ఒకసారి మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీని ఇమాజిన్ చేసుకోండి. ఫాదర్ శాలరీ బ్యాంక్ లో పడుతుంది, మదర్ గ్రోసరీ కొనాలి, సన్ కాలేజ్ క్యాంటీన్ లో పేమెంట్ చేయాలి, ఇంకా డాటర్ ఆన్లైన్ షాపింగ్ చేస్తుంది. అయితే ఒక ఫ్యామిలీకి రోజుకి మినిమం గా 15 నుంచి 20 ట్రాన్సాక్షన్స్ ఈజీగా జరుగుతాయి. ఇప్పుడు ఒకసారి ఊహించుకోండి, ప్రతి ట్రాన్సాక్షన్ కి 1 లేదా 2 రూపాయలు ఫీజ్ అంటే ఏం జరుగుతుంది? ఇది వినడానికి అంత పెద్ద విషయం ఏమీ కాదు అని అనిపించవచ్చు. కానీ మంత్ ఎండ్ కి హండ్రెడ్స్ ఆఫ్ రూపీస్ సైలెంట్ గా డిసప్పేర్ అయిపోతాయి. అండ్ పూర్ పీపుల్ కి ఇది ఇంకా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే రిచ్ పీపుల్ బల్క్ పేమెంట్స్ చేస్తారు, కానీ మిడిల్ క్లాస్ అండ్ లోయర్ క్లాస్ పీపుల్ చిన్న చిన్న పేమెంట్స్ ఎక్కువగా చేస్తారు. 10 రూపీస్ టీ, 40 రూపీస్ టిఫిన్, ఇంకా 60 రూపీస్ ఆటో ఫేర్. అంటే చార్జెస్ ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యేది ఎవరికంటే కామన్ పీపుల్ కే. బట్ వెయిట్, ఇక్కడ మరో డేంజరస్ థింగ్ ఉంది. వన్స్ పీపుల్ గెట్ యూజ్డ్ టు పేయింగ్ ఫీస్, కంపెనీస్ స్లోలీ ఇంక్రీజ్ దెమ్. ఎగ్జాక్ట్లీ లైక్ యాప్ సబ్స్క్రిప్షన్స్. ముందు ఫ్రీ అంటారు, తర్వాత 49, ఆ తర్వాత 99. సేమ్ ప్యాటర్న్. ఇప్పుడు చాలా మంది ఇలా అంటారు, అరే 1 రూపాయే కదా, అది పెద్ద విషయం ఏం కాదు అని. కానీ ప్రాబ్లం 1 రూపాయి కాదు. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ హ్యాబిట్. వన్స్ ఇండియా యాక్సెప్ట్స్ ట్రాన్సాక్షన్ ఫీస్, క్యాష్లెస్ ఫ్రీడమ్ స్లోలీ టర్న్స్ ఇంటూ డిపెండెన్సీ. అండ్ దిస్ ఈస్ వేర్ థింగ్స్ బికమ్ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఇండియా ఆల్రెడీ బికేమ్ అడిక్టెడ్ టు కన్వీనియన్స్. ఎవరు క్యాష్ క్యారీ చేయడానికి ఇష్టపడటం లేదు. ఈవెన్ షాప్ ఓనర్స్ ప్రిఫర్ యూపీఐ బికాస్ చేంజ్ ప్రాబ్లమ్స్. అంటే పీపుల్ హ్యావ్ నో బ్యాకప్ సిస్టమ్ ఎనీమోర్. అండ్ హిస్టరీ ప్రూవ్స్ వన్ థింగ్. వెన్ ఎ సొసైటీ బికమ్స్ ఫుల్లీ డిపెండెంట్ ఆన్ వన్ సిస్టమ్, ద సిస్టమ్ గెయిన్స్ పవర్. పవర్ మీన్స్ హ్యూజ్ పవర్. కానీ ఇక్కడ ఇంకా బిగ్గర్ క్వశ్చన్ ఉంది. యూపీఐ చార్జెస్ వస్తే పీపుల్ క్యాష్ కి తిరిగి వెళ్తారా? ఆర్ వి ఆల్రెడీ ట్రాప్డ్? సపోజ్ వన్ డే ఎన్పీసీఐ అఫీషియల్లీ అనౌన్స్ టు ఇంప్రూవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సెక్యూరిటీ, ఏ స్మాల్ కన్వీనియన్స్ ఫీ విల్ బి యాడెడ్ టు యూపీఐ ట్రాన్సాక్షన్స్ అని చెబితే ఏం జరుగుతుంది? సోషల్ మీడియా ఇన్స్టెంట్ గా ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. కొంతమంది నవ్వుతారు, అరే 1 రూపాయి మాత్రమే కదా అని. కానీ విత్ ఇన్ వీక్స్ ఎఫెక్ట్స్ కనిపించడం స్టార్ట్ అవుతుంది. స్ట్రీట్ వెండర్ సడన్లీ పుట్ బోర్డ్స్, మినిమం పర్చేస్ 50 రూపీస్ ఫర్ యూపీఐ అని. స్మాల్ షాప్స్ బికమ్ ఇరిటేటెడ్ విత్ టైనీ ట్రాన్సాక్షన్స్. స్టూడెంట్స్ బీయింగ్ థింకింగ్ twice before splitting bills. And slowly something psychologically changed. Before this, people used UPI without thinking. Now every payment feels visible and painful. Sounds strange, right? But human psychology is very interesting. Cash spend చేస్తే పెయిన్ ఫీల్ అవుతారు, యూపీఐ పెయిన్లెస్ అనిపిస్తుంది. దట్స్ వై పీపుల్ స్పెండ్ మోర్ డిజిటల్లీ. కానీ ఫీజ్ యాడ్ అయిన మూమెంట్ నుంచి పీపుల్ సడన్లీ బికమ్ కాన్షియస్. అండ్ హియర్ ఇస్ వేర్ థింగ్స్ గెటింగ్ వర్స్. సమ్ బిజినెస్ స్టార్ట్ యాడింగ్ హిడెన్ ఎక్స్ట్రా చార్జెస్. 20 రూపీస్ ఐటమ్ suddenly becomes 22 rupees. Not officially, but quietly. Middle class families slowly notice monthly
monthly expenses increasing, not because products became expensive, but because paying money itself became expensive. Friends, ఇప్పుడు స్లోలీ ఇండియా రెండు గ్రూప్స్ గా డివైడ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఒక గ్రూప్ ఏమంటుందంటే డిజిటల్ ఇండియా ఫ్యూచర్ ఇది, ఇలా చిన్న చేంజెస్ అనేవి నార్మల్ అని. మరో గ్రూప్ ఏమంటుందంటే మన ఓన్ మనీ యూస్ చేయడానికి కూడా మనమే ఫీ పే చేయాలని. ఆనెస్ట్లీ రెండు సైడ్స్ దగ్గర కూడా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. ఎందుకంటే డిజిటల్ పేమెంట్ సిస్టమ్స్ మెయింటైన్ చేయడానికి హ్యూజ్ కాస్ట్ అవుతుంది. సైబర్ ఫ్రాడ్స్ పెరుగుతున్నాయి, సర్వర్ కాస్ట్ పెరుగుతున్నాయి, సెక్యూరిటీ సిస్టమ్స్ అప్గ్రేడ్ చేయాలి. కానీ ఇక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఒకసారి మనీ మూవ్మెంట్ ఇట్ సెల్ఫ్ బిజినెస్ గా మారితే కంపెనీస్ కి హ్యూజ్ ఆపర్చునిటీ కనిపిస్తుంది. ఒకసారి ఇమాజిన్ చేయండి, రోజుకి బిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ప్రతి ట్రాన్సాక్షన్ మీద జస్ట్ 50 పైసా ఫీ వచ్చినా ఎంత మ్యాసివ్ ప్రాఫిట్ వస్తుందో అని. ఎక్కడి నుంచే సిస్టమ్ స్లోలీ మారడం స్టార్ట్ అవుతుంది. అది ఎలా అంటే కన్వీనియన్స్ నుంచి రెవెన్యూ మోడల్ గా. ఇక్కడ మరీ డేంజరస్ విషయం ఏంటంటే పీపుల్ కి ఇది వెంటనే నోటిసబుల్ కాదు. ఫస్ట్ చిన్న చార్జెస్ వస్తాయి, తర్వాత ప్రీమియం ఫీచర్స్ వస్తాయి. అంటే ఇన్స్టెంట్ ట్రాన్స్ఫర్ ఫీ, ప్రయారిటీ సెటిల్మెంట్, బిజినెస్ అకౌంట్ బెనిఫిట్స్. ఎగ్జాక్ట్లీ సబ్స్క్రిప్షన్స్ లాగే, మొదట ఫ్రీ, తర్వాత పెయిడ్ ఈకో సిస్టమ్. ఇప్పుడు స్మాల్ బిజినెస్ సిచ్యువేషన్ ని ఇమాజిన్ చేయండి. ఒక టీ స్టాల్ ఓనర్ రోజుకి 400 చిన్న చిన్న పేమెంట్స్ తీసుకుంటాడు. ప్రతి ట్రాన్సాక్షన్ కి ఫీజు కట్ అవుతుందంటే అతను ప్రాఫిట్ మార్జిన్ స్లోలీ రెడ్యూస్ అవుతుంది. అప్పుడు అతను ఏం చేస్తాడో ఊహించండి, టీ ప్రైస్ పెంచుతాడు. అంటే చివరికి కస్టమర్ కూడా సఫర్ అవుతాడు. ఇలా చైన్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇలా ఫుడ్ ప్రైసెస్ పెరుగుతాయి, డెలివరీ ఛార్జెస్ పెరుగుతాయి, లోకల్ షాప్ స్ట్రగుల్ అవుతాయి. కానీ ఆగండి, ఇక్కడ ఇంకో హిడెన్ ఇంపాక్ట్ ఉంది. అదే ప్రైవసీ. ప్రతి డిజిటల్ పేమెంట్స్ వెనకాల డేటా ఉంటుంది. నువ్వు ఏం కొన్నావు, ఎక్కడ పేమెంట్ చేసావు, ఎంత స్పెండ్ చేసావు. ఇప్పుడు కంపెనీస్ పేమెంట్ సిస్టమ్ మీద ఇంకా ఎక్కువ కంట్రోల్ తెచ్చుకుంటే ఏం జరుగుతుంది? మన స్పెండింగ్ బిహేవియర్ ఇట్ సెల్ఫ్ వాల్యుబుల్ బిజినెస్ డేటా అయిపోతుంది. వినడానికి భయంకరంగా ఉంది కదా, కానీ హానెస్ట్లీ ఇది ఇప్పటికే కొంతవరకు జరుగుతుంది. యాప్స్ ఆల్రెడీ మన బిహేవియర్ ని ట్రాక్ చేస్తున్నాయి, యాడ్స్ ఆల్రెడీ మన ఇంట్రెస్ట్ ని ఫాలో అవుతున్నాయి. అంటే ఫ్యూచర్ లో పేమెంట్స్ కూడా ఫుల్ బిజినెస్ ఈకో సిస్టమ్స్ గా మారితే డిజిటల్ వాల్యూ ఇంకా డేంజరస్ లెవెల్లోకి వెళ్ళొచ్చు. అండ్ హియర్ ఇస్ వేర్ థింగ్స్ గెట్ వర్స్. అదేంటంటే డిపెండెన్సీ. ఒక్కసారి సర్వర్ డౌన్ అయితే ఎంటైర్ ఏరియాలో పేమెంట్స్ ఆగిపోతాయి. క్యాష్ ఉండదు, బ్యాకప్ ఉండదు, కేఓస్ స్టార్ట్ అవుతుంది. మనకి ఇప్పటికే కొన్ని టైమ్స్ ఇది కనిపించింది. పెట్రోల్ బంక్ దగ్గర పీపుల్ కన్ఫ్యూజ్డ్ గా నిలబడడం, రెస్టారెంట్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయలేకపోవడం, షాప్ కస్టమర్స్ ని రిజెక్ట్ చేయడం. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఇది ఫ్రీక్వెంట్ గా జరగడం, పైగా ఫీజ్ కూడా ఉండడం. అప్పుడు పీపుల్ ఒక అన్కంఫర్టబుల్ ట్రూత్ ని రియలైజ్ అవుతారు. అదేంటంటే వాళ్ళు తమ ఓన్ ట్రాన్సాక్షన్ మీద ఫుల్ కంట్రోల్ లో లేరు అని, సిస్టమ్ మీద డిపెండెన్సీ పెరిగిపోయిందని. ఇక్కడ బిగ్గెస్ట్ ఐరనీ ఏంటంటే యూపీఐ మొదట పాపులర్ అయింది ఎందుకంటే అది లైఫ్ ని ఈజీ చేసింది కాబట్టి. కానీ స్లోలీ అదే కన్వీనియన్స్ ఇంకో మంత్లీ బర్డెన్ గా మారడం స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ సబ్స్క్రిప్షన్స్ లాగే. నెట్ఫ్లిక్స్, స్పాటిఫై, డెలివరీ యాప్స్ మొదట చిన్న అమౌంట్, తర్వాత పర్మనెంట్ ఎక్స్పెన్సెస్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఇదే బిగ్గెస్ట్ ఫియర్. ఎందుకంటే వాళ్ళు స్మాల్ సేవింగ్స్ మీద సర్వే అవుతారు. ఇక్కడ 10 రూపాయలు సేవ్ చేద్దాం, అక్కడ 20 రూపాయలు కంట్రోల్ చేద్దామని. కానీ ట్రాన్సాక్షన్ బేస్డ్ లైఫ్ స్టైల్ వల్ల చిన్న చిన్న ఇన్విజిబుల్ అమౌంట్స్ డైలీ పాకెట్స్ నుంచి డిసప్పేర్ అవుతుంటాయి. స్టూడెంట్స్ కూడా ఇంపాక్ట్ హ్యూజ్ గా ఉంటుంది. ఒకసారి హాస్టల్ స్టూడెంట్స్ ని ఇమాజిన్ చేసుకోండి. డైలీ బిల్స్, ఫుడ్ పేమెంట్స్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్, టైనీ చార్జెస్ స్లోలీ ట్రాక్ అవుతుంటాయి. సైకలాజికల్లీ కూడా పీపుల్ మనీ స్పెండ్ చేయడానికి హెసిటేట్ అవడం స్టార్ట్ చేస్తారు. అండ్ వెన్ మనీ మూవ్మెంట్ స్లో డౌన్, ఎకనామిక్ బిహేవియర్ కూడా చేంజ్ అవుతుంది. కానీ ఎకానమీస్ ట్రస్ట్ మీద రన్ అవుతాయి. ఒకసారి ట్రస్ట్ వీక్ అయితే పీపుల్ బిహేవియర్ చాలా ఫాస్ట్ గా చేంజ్ అయిపోతుంది. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఫీస్ వచ్చినప్పుడు కాదు, కొంత టైం తర్వాతే వస్తుంది. అది ఎలా అంటే ఏదో ఒక రోజు ఒక మేజర్ ప్రైవేట్ కంపెనీ తన ఓన్ ప్రీమియం పేమెంట్ ఈకో సిస్టమ్ ను లాంచ్ చేస్తుంది. అవి ఎలా అంటే ఫాస్టర్ పేమెంట్స్, స్పెషల్ రివార్డ్స్, ఇన్స్టెంట్ రిఫండ్స్, ఇంకా ఎక్స్క్లూజివ్ బెనిఫిట్స్. కానీ ఇవి పెయిడ్ యూజర్స్ కి మాత్రమే. అక్కడ నుంచి ఇండియా పేమెంట్ సిస్టమ్ స్లోలీ టైర్ బేస్డ్ గా మారడం స్టార్ట్ అవుతుంది. ఇది రిచ్ యూజర్స్ కి బెటర్ ఎక్స్పీరియన్స్, కానీ కామన్ యూజర్స్ కి నార్మల్ క్వీస్, డిలేస్, లిమిట్స్ ఉంటాయి. ఇది ఎక్కడో విన్నట్టు ఉంది కదా. ఎగ్జాక్ట్లీ ఎయిర్లైన్ సీట్స్ లాగా, ఇంటర్నెట్ స్పీడ్ ప్లాన్స్ లాగా, ప్రీమియం సబ్స్క్రిప్షన్స్ లాగా. కానీ ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఇది ఎంటర్టైన్మెంట్ కాదు, మనీ అంటే సర్వైవల్. ఇక్కడే పబ్లిక్ యాంగర్ ఎక్స్ప్లోడ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే పీపుల్ ఒక షాకింగ్ ట్రూత్ ని రియలైజ్ అవుతారు. ఇండియా జస్ట్ క్యాష్లెస్ గా లేదు, సిస్టమ్ డిపెండెంట్ అయిపోయిందని. ముందు క్యాష్ అంటే ఫ్రీడమ్, నో సర్వర్, నో యాప్, నో అప్రూవల్. కానీ ఇప్పుడు ఒక టెక్నికల్ ఇష్యూ, ఒక బ్యాంక్ పాలసీ, ఒక నెట్వర్క్ ఎర్రర్ ఎంటైర్ డైలీ లైఫ్ ని స్టాప్ చేయగలవు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఇది ఇంకా స్కేరీగా అవుతుంది. ఫ్లడ్స్, సైక్లోన్స్, పవర్ కట్స్. ఇంటర్నెట్ లేకపోతే సడన్లీ క్యాష్ మళ్ళీ వాల్యుబుల్ అవుతుంది. ఓల్డ్ జనరేషన్ పీపుల్ అప్పటి వరకు డిజిటల్ పేమెంట్స్ ని ఫుల్లీ ట్రస్ట్ చేయలేదు, కానీ ఇప్పుడు వాళ్ళే స్మార్ట్ గా కనిపించడం స్టార్ట్ అవుతుంది. యంగ్ జనరేషన్ కి మాత్రం ఒక థింగ్ రిలీజ్ అవుతుంది, వాళ్ళు తమ బ్యాకప్ సిస్టమ్స్ చాలా త్వరగా రిమూవ్ చేసేసారని. కానీ డార్కెస్ట్ పార్ట్ ఏంటంటే మోస్ట్ పీపుల్ పెద్దగా ప్రొటెస్ట్ కూడా చేయరు, ఎందుకంటే కన్వీనియన్స్ అడిక్టివ్ కాబట్టి. హ్యూమన్స్ వన్స్ ఈజీ సిస్టమ్స్ కి అడాప్ట్ అయితే మళ్ళీ వెనక్కి వెళ్ళడం చాలా డిఫికల్ట్ అవుతుంది. ఈవెన్ ఇఫ్ సిస్టమ్ స్లోలీ ఎక్స్పెన్సివ్ అయినా కూడా. హిస్టరీలో చాలా ఇండస్ట్రీస్ ఇలా ఎవాల్వ్ అయ్యాయి. ఫస్ట్ కన్వీనియన్స్, దెన్ డిపెండెన్సీ. బై ద టైమ్ పీపుల్ రియలైజ్ ద కాస్ట్, వాళ్ళు ఆల్రెడీ ట్రాప్ అయిపోతారు. అండ్ దట్స్ హౌ సొసైటీ చేంజెస్. సడన్లీ కాదు, క్వైట్లీ. అయితే అసలు ఇది ఫ్యూచర్ లో ఎందుకు జరిగే అవకాశం ఉంది? దానికి కారణం చాలా సింపుల్. ఈ మ్యాసివ్ డిజిటల్ పేమెంట్ సిస్టమ్స్ ని రన్ చేయడానికి హ్యూజ్ మనీ అవసరం. యూపీఐ మ్యాజికల్ గా కనిపించిన ప్రతి ట్రాన్సాక్షన్ వెనకాల చాలా సిస్టమ్స్ వర్క్ చేస్తుంటాయి. బ్యాంక్స్, సర్వర్స్, సైబర్ సెక్యూరిటీ టీమ్స్, ఫ్రాడ్ మానిటరింగ్ సిస్టమ్, అవన్నీ మెయింటైన్ చేయడానికి హ్యూజ్ కాస్ట్ అవుతుంది. రైట్ నౌ ఇండియా డిజిటల్ పేమెంట్స్ ని హెవీలీ ప్రమోట్ చేస్తుంది, ఎందుకంటే అది ఎకానమీకి హెల్ప్ చేస్తుంది కాబట్టి, ట్రాన్స్పరెన్సీని పెంచుతుంది కాబట్టి, ఫాస్ట్ ట్రాన్సాక్షన్స్ ఇస్తుంది కాబట్టి. కానీ ట్రాన్సాక్షన్స్ పెరిగే కొద్దీ
కొద్దీ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా పెరుగుతుంది. అప్పుడు కంపెనీస్ అండ్ బ్యాంక్స్ నేచురల్లీ సస్టైనబుల్ రెవెన్యూ మోడల్స్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తాయి. ఇది బేసిక్ ఎకనామిక్స్. ఫ్రీ సిస్టమ్స్ ఫర్ ఎవర్ ఫ్రీగా ఉండడం చాలా రేర్. ఎప్పుడో ఒక స్టేజ్ లో మానిటైజేషన్ ప్రెజర్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ లాగే. మరో ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ఇండియా స్లోలీ క్యాష్ డిపెండెన్సీ తగ్గించింది. అంటే ఇప్పుడు పీపుల్ డిజిటల్ ఓన్లీ లైఫ్ స్టైల్ కి ఆల్రెడీ అడాప్ట్ అయిపోయారు. వన్స్ యూజర్స్ ఫుల్లీ డిపెండెంట్ అయిపోతే చిన్న ఫీజ్ ఇంట్రొడ్యూస్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఆల్టర్నేటివ్ స్లోలీ డిసపర్ అవుతాయి కాబట్టి. కానీ దీని అర్థం యూపీఐ బ్యాడ్ అని కాదు. అది చాలా ఇంపార్టెంట్. డిజిటల్ పేమెంట్స్ నిజంగా ఇండియాని మ్యాసివ్లీ ఇంప్రూవ్ చేశాయి. ఫాస్ట్ ట్రాన్స్ఫర్, ఈజీ యాక్సెసిబిలిటీ, లెస్ వెయిటింగ్. ఇక్కడ రియల్ ప్రాబ్లం ఏంటంటే టెక్నాలజీ కాదు, అది బ్యాలెన్స్. ఒక సిస్టమ్ మీద సొసైటీ పూర్తిగా డిపెండ్ అయితే చిన్న పాలసీ చేంజెస్ కూడా మిలియన్స్ ఆఫ్ పీపుల్ లైఫ్ ని ఎఫెక్ట్ చేస్తాయి. అయితే ఫ్రెండ్స్, మనం ఇందులో నుంచి నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి? అదేంటంటే యూపీఐ డేంజరస్ కాదు, టెక్నాలజీ బ్యాడ్ కూడా కాదు. ఇక్కడ రియల్ లెసన్ ఏంటంటే ఒక సిస్టమ్ మీద పూర్తిగా డిపెండ్ అవ్వకూడదు. కన్వీనియన్స్ అనేది చాలా పవర్ఫుల్, కానీ అదే కన్వీనియన్స్ మన బిహేవియర్ ని కొంచెం కొంచెంగా చేంజ్ చేస్తుంది. మనం ఎప్పుడు బ్యాకప్ ఆప్షన్స్ ని ఉంచుకోవాలి, కొంచెం క్యాష్ లాగా, డిఫరెంట్ పేమెంట్ మెథడ్స్, ఫైనాన్షియల్ అవేర్నెస్ కూడా. ఎందుకంటే సిస్టమ్స్ చాలా ఫాస్ట్ గా చేంజ్ అవుతాయి. చిన్న చిన్న పాలసీ చేంజెస్ కూడా హ్యూజ్ డైలీ లైఫ్ కాన్సిక్వెన్సెస్ క్రియేట్ చేయగలవు, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి. ఎందుకంటే వాళ్ళు ప్రతి రూపాయిని చాలా కేర్ఫుల్ గా మేనేజ్ చేస్తారు. సో నెక్స్ట్ టైం మీరు ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి 2 seconds లో పేమెంట్ చేసినప్పుడు ఒకసారి ఇలా ఆలోచించండి. వాట్ ఇఫ్ వన్ డే అదే చిన్న స్కాన్ ప్రతిసారి నీ పాకెట్ నుంచి ఎక్స్ట్రా మనీ తీసుకోవడం స్టార్ట్ చేస్తే ఏం జరుగుతుందని? మేబీ మొదట్లో నథింగ్ హ్యూజ్ హ్యాపెన్స్, పీపుల్ అడ్జస్ట్ అవుతారు. కానీ మేబీ స్లోలీ ఆర్ సైలెంట్లీ ఇండియా మొత్తం మనీతో ఉన్న రిలేషన్షిప్ పూర్తిగా మారిపోతుంది. అండ్ హానెస్ట్లీ ఆ పాసిబిలిటీ ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ లో కూడా అనిపించడం లేదు. ఎందుకంటే మోస్ట్ పవర్ఫుల్ సిస్టమ్స్ ఒక రోజులో చేంజ్ కావు, అవి కొంచెం కొంచెంగా ఎవాల్వ్ అవుతాయి. ఏదో ఒక రోజు పీపుల్ రియలైజ్ అయ్యే వరకు వాళ్ళు డైలీ లైఫ్ ఆల్రెడీ కంప్లీట్ చేంజ్ అయిపోయిందని. అండ్ బై దెన్ గోయింగ్ బ్యాక్ ఫీల్స్ ఇంపాసిబుల్. సో ఇక్కడ అసలు క్వశ్చన్ ఏంటంటే యూపీఐ చార్జెస్ వస్తాయా రావా అనేది కాదు. రియల్ క్వశ్చన్ ఏంటంటే మన కన్వీనియన్స్ కోసం మన ఫ్రీడమ్ ని ఎంత సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉన్నామనేదే.